అటువంటి పవిత్ర కర్మాచరణములు భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది. ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది. అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు. ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు. ధర్మము అంటేనే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు. తెలిసి ఉన్నది ధర్మం కాదు. ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానము. అసలు తెలియకుండా నువ్వు ఎలా ఆచరిస్తావు? తెలుసుకుంటే ఆచరిస్తావు. కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం. ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకమైన భేషజాలు అడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చినది ఏదో అది ధర్మం కాదు.